నాని నాని నన్నే నాని నీ నాని. పట్ట పగలు మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డు మీద మూత్ర విసర్జన. సార్ అర్జెంట్ గా వస్తే 4 డ్రాప్లు వదిలేండి సార్. మేము కూడా నేను స్టేషన్ లో డ్రాప్ చేస్తా ఉన్నాడు సార్. జిప్ పెట్టుకోనివ్వండి సార్. కుదరదంటే ఎలా సార్? ఎవరైనా చూస్తే బాగుండదు సార్. పెట్టుకోనివ్వండి సార్. మేము కూడా పెట్టుకోవాలయ్యా. ఏంటి సార్ మీరు పెట్టుకునేది? కేసు. కేసా? నీ ఫేసా? సార్ జిప్ పెట్టుకోండి సార్. అయ్యో సార్ తగ్గుకోండి సార్. జిప్ పెట్టుకోండి సార్. ఆలోచిస్తున్నారు. ఊగితేనే గాని ఉపాయాలు రావు, ఆడిస్తేనే కానీ ఐడియాలు రావు. ఎనాసిన్ 4 విధాలుగా పనిచేస్తుంది, నేను 2 విధాలుగా పనిచేస్తాను. 1 బొడ్డులో కత్తె, 2 బుర్రలో మెదడ. రై అడదిరా. చూడు. హలో, వెంటనే వస్తున్నా. సరేనయ్యా, నువ్వు చెప్పిన మాట ఎప్పుడు కాదన్నాను చెప్పు. కానీ మునీర్ భాయ్, నిత్యాన్నదాన సత్రంలో మాత్రం బాంబు పెట్టేందుకు నువ్వు చెప్పిన రేటు కెట్టదయ్యా. మొన్న రాజధాని ఎక్స్ప్రెస్ లో బాంబు పెడితే నువ్వు 25 లక్షలు ఇచ్చావు. మరి నాకేం మిగిలింది? అలుపు ఆయాసం తప్ప. నేను చెప్పేది కొంచెం ఆలోచించుకోవాలి. చాలా లాస్లో ఉన్నాను. పిల్లాడికి పీసు మిఠాయి కూడా కొనుక్కోలేని పొజిషన్లో ఉన్నానయ్యా. అసలు రేటు పెంచు. ఓకే, 1 crore. డబ్బు కోసమేనా మీ చింత? మార్గదర్శి ఉన్నది మీ చెంత. రే సన్నాసులో, ఆయుధాలన్నీ వేళ్ళకి ఎక్కిచ్చే మన కుక్కడపల్లి కాటేజ్లోకి చేర్చండి. మేము ఆఫీసులో ఉంటాం. పని పూర్తంగానే అక్కడ ఫోన్ చేయండి. రండి.
पान पराग पान मसाला पान पराग पान मसाला पान पराग पान मसाला पान पराग पान అయ్యా ఎస్పీ గారు బాధ మర్చిపోవటానికి పాడుకుంటున్నానండి. ఈ పోతరాజు గడు ఎక్కడ చచ్చాడో ఏమిటో తెలియట్లేదు. ఆ ఎస్ఐ గడేమో మన వాళ్ళందరినీ పట్టుకున్నాడు. అదేనయ్యా నీ పెళ్ళం ఫోటోలు తీసింది. సమయానికి ఆ మినిస్టర్ గాడేమో వరి బీజం ఆపరేషన్ అంటూ అమెరికా వెళ్ళాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం? రామ రామ జయ రామ పరాత్పర రావణ సంహర రణధీరా అంటూ చక్క భజన చేద్దాం. సిగ్గు లేకపోతే సరి ఏం చేద్దాం అంట. ఎల్లవయ్యా ఎల్లో నీ పెళ్ళాం ఆ ఫోటోలు వార్తలు పేపర్లోకి ఇవ్వకముందే అతను చించేసేయి. మొగుణ్ణి వదిలేసిన దానికి మొహాన బొట్టెందుకే? అతిదేవుణ్ణి వదిలేసి పసుపు తాడుంచుకున్నావా? ఆ అబ్బానికి మీకు కనెక్షన్ ఏంటి? చెప్పా రేణుకమ్మ గారు ఫోన్ మీతో అర్జెంట్గా మాట్లాడాలి. అందరం సెల్లు పడి. హలో, నేను వస్తున్నాను. జరిగింది రిపోర్ట్ రాసివ్వండి. ఆ ఎస్పీ సంగతి నేను చూస్తాను. జరిగిన దానికి నేను పిల్లలు తప్ప వేరే సాక్ష్యం లేదు. కోర్టు బ్రతికేది సాక్ష్యాలతో. తన మీద కక్షతో మేము అబద్ధాలు చెప్తున్నామని వాడు కోర్టు నమ్మిస్తాడు. తలెత్తుకుని వాడు, తల దించుకుని నేను కోర్టు మెట్లు దిగాల్సి వస్తుంది. ఆ సెల్లో వాళ్ళు ఏమయ్యారు? సార్ ఎస్పీ గారు వచ్చి విడిపించి తీసుకెళ్లారు. ఎస్పీ గారు వచ్చి విడిపించుకు తీసుకెళ్ళాడా? ప్రాణాలకు తెగించి నేను వాళ్ళని అరెస్ట్ చేస్తే, ఎఫ్ఐఆర్ రాసి లోపల పారేస్తే విడిపించకపోవటానికి వాడేవడరా? ఎఫ్ఐఆర్ చించేశాడు సార్. హోమ్ మినిస్టర్ గారి రికమెండేషన్ అని మా నోళ్ళు ముయించాడు. ఎస్ఐ గారు వచ్చేదాకా ఆగమన్నా సార్. ఆఫ్టర్ ఆల్ వాడేసి నేను ఎస్పీ అని మా చంప పగలగొట్టాడు సార్. అవును సార్, చాలా చండాలంగా తిట్టాడు. మా బస్తీలో కూడా అలా తిట్టుకో, బండ బూతులు. మాకే సిగ్గేసింది. పంతులో ఏం చేద్దామయ్యా? పోనీ పని చేద్దాం. ఆశలు కూడా ఓపెన్ చేసి ఆ ఖైదీలందరిని వదిలేద్దాం. సార్ వెళ్ళవయ్యా, వెళ్ళి తాళంది. సార్ వెళ్ళమంటుంటే అలే నువ్వేం చేస్తావు నాన్న? వాళ్ళు ఎఫ్ఐఆర్ తీసుకురా. అలాగే సార్. నమస్కారం సార్. నువ్వేం చేసావయ్యా? బస్ స్టాండ్ లో మూటలు నొక్కాను సార్. మన ఎస్పీ గారి కంటే వీడేనయ్యో. వెళ్ళండి వెళ్ళండి, హ్యాపీగా నొక్కుంటూ వెళ్ళండి. ఆగనయ్యా సార్, తమరు కోపంలో ఉన్నారు. సెల్లో ఉన్న ఖైదీల్ని ఇలా వదిలివేయటం భావ్యమా? ఎస్పీ గారు వాళ్ళని వదిలివేయడం భావ్యమా? పంతులు, దేశాన్ని మింగే వాళ్ళనే వదిలినప్పుడు వీళ్ళు ఎందుకయ్యా? ఇంకా ఇక్కడే ఉన్నారంట. వెళ్ళండి త్వరగా, హ్యాపీగా వెళ్ళండి. ఓకే ఉన్నట్టు ఆ తుపాకులు తీసుకెళ్ళి లోపల బీరువాళ్ళ పడండి అయ్యా. రండి. ఆ కిటికీ రెక్కలేసేయండి రా. ఫైల్స్ క్లోజ్ చేయండి.
స్టేషన్ కి సెలవులు ఇచ్చేసా, హాలిడేస్. టైం లేదు, హాలిడేస్ టైం రా. రండి రండి, అలీ 202 రావయ్యా, ఎంజాయ్ చెయ్యాలి మనం. ఇది హాలిడేస్, సమ్మర్ హాలిడేస్. రండి రండి రండి. వాట్? ఎస్ఐ విజయ్ పోలీస్ స్టేషన్ లాక్ చేశాడా? ఖైదీలను వదిలేశాడా? వెర్ ఇస్ హి నౌ? క్రికెట్ ఆడుతున్నాడా? ఎస్ఐ విజయ్ ఆ యొక్క బంతిని పుల్లలకు తగలకుండా కొట్టి ఆవకాయ తిన్న అజరుద్దీన్లా, కంది పచ్చడి తిన్న కపిల్ దేవులా, గోంగూర తిన్న గవాస్కర్లా పరుగులు తీస్తున్నాడు. చేస్తావిటి? చెవిట తుడుద్దామని. ఒళ్ళు దగ్గర పెట్టుకో, లేకపోతే బంతి తగులుద్ది. ఇంతులను బంతులు ఏం చేస్తాయి? ఒరే అప్రాచుడా, బంతిని అపవిత్రం చేయకురా. ఏం పర్లేదు, పెద్ద పెద్ద రుద్దుకున్నారు. సైలెన్స్. గుడ్ మార్నింగ్ సార్. బ్యూటిఫుల్ క్యాచ్ సార్. మీరు పట్టపోతే ఆ బంతి బౌండరీ దాటేది. స్టేషన్ లాక్ చేసి ఏమిటయ్యా రన్నింగ్లు, బౌండరీలు? ఏం చేయమంటారు సార్, ఎస్పీ గారు వచ్చి సిక్సర్ కొట్టారు, నేను కానిస్టేబుల్స్ క్లీన్ బౌల్డ్, స్టేషన్ డక్ అవుట్. అందుకే సార్ మేము స్టేషన్ అవుట్. ఏమిటి నువ్వు చెప్పేది? ఇండియన్ క్రికెట్ టీం మీద ఒట్టు సార్. దేశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేసిన గుండాలను అజరుద్దీన్ బంతిని క్యాచ్ చేసినట్టు క్యాచ్ చేశాను. నిజం చెప్పమని టెండూల్కర్ బాల్ని కొట్టినట్టు వాళ్ళ చేత కొట్టేశాను. కానీ సార్, నేను స్టేషన్లో లేని టైం చూసి దొంగలా వచ్చాడు సార్ ఆ ఎస్పీ. పాపం వీళ్ళు కానిస్టేబుల్స్, ఎస్పీ గారంటే భయం, అందుకే సెల్ ఓపెన్ చేశారు. అప్పటికే అడిగారు సార్, ఎస్ఐ గారు వస్తే ఏం చెప్పాలి అని. వాడు ఆఫ్టర్ ఆల్ ఎస్ఐ గారు రా, నేను రా ఎస్పీ అన్నాడు సార్. పైగా హోమ్ మినిస్టర్ గారు రికమెండేషన్ ఫినిషింగ్ టచ్ ఇచ్చాడు సార్. అయ్యా, ఆ నలుగురిని తీసుకొని పారిపోయాడు సార్. అందుకని ఎస్పీ గారి మీద కోపంతో పక్క సెల్లో ఉన్న ఖైదీలు వదిలేస్తావా? ఎక్స్పెక్ట్ చేశాను సార్ తమరిలా అడుగుతారని. కోపంతో వదలలేదు సార్, ప్రాణ భయం వల్ల. ఆవు పొలంలో మేస్తుంటే దూడ గట్టును మేస్తుందా? యదా ఎస్పీ తదా ఎస్ఐ. కరెక్ట్ కామెంటరీ. ఈ క్రికెట్ కి మన పోలీస్ డిపార్ట్మెంట్ కి ఏదో దగ్గర పోలికలు ఉన్నాయి సార్. ఈ బ్యాట్ ఉందనుకోండి, ఇది రాజకీయం. ఈ బౌలర్ గుండా, ఈ బంతి మనం, అంటే పోలీస్ డిపార్ట్మెంట్. దీన్నండి గుండా విసిరితే రాజకీయం లాగి పెట్టుకొడుతుంది. వాళ్ళకి రన్నులు, సెంచరీలు, మనకు తన్నులు, ట్రాన్స్ఫర్లు. ఈ గొడవంతా ఎందుకని స్టేషన్ లాక్ చేసి హ్యాపీగా క్రికెట్ ఆడుకుంటున్నాం. కానీ తాళం మాత్రం జేబులో జారుతుంది సార్. విజయ్, జరిగింది నాకు ఎందుకు చెప్పలేదు? చెప్పనిస్తారా సార్? మీ ఇంటర్వ్యూ దొరకాలి కదా, ఆఫ్టర్ ఆల్ ఎస్ఐని. సారీ సార్, మీకు తెలియాలని ఈ పని చేశాను. కొబ్బరికాయకి లొంగని దేవుడు మొట్టికాయకి లొంగుతాడు. విజయ్, జరిగిన దానికి నేను ఎంతో బాధపడుతున్నాను. నా సీనియారిటీ కన్నా నీ సిన్సియారిటీ సొసైటీకి చాలా అవసరం. ఈ ఇన్సిడెంట్ మీద వెంటనే ఎంక్వైరీ వేయిస్తాను. వెళ్ళి స్టేషన్ ఓపెన్ చేయి. ఎస్ సార్.